నమస్తే, మీరు చూస్తున్నది టీబీజీ న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగారం తాటివనంలో శనివారం గీతా కార్మికులను మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ కలిశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి తాటికల్లు తాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటికల్లు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తున్నదని, ఇంగ్లీష్ మందు తాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కాపాడుకోవడానికి తాటికల్లు తాగి గీతా కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మందల రాజిరెడ్డి, మార్క రాముగౌడ్, లింగంపల్లి శ్రీనివాసరావు, జక్కు రాకేష్, పూదర్ సత్యనారాయణ, అనిల్ రెడ్డి, రూపా నాయక్, జోర్ శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, సాలార్ బేగ్, రామిల కిరణ్, ముదుర్కోల రవి, ధరమ్ సింగ్, కుమార్, శ్రావణ్, రామకృష్ణ, సురేందర్, రాజుగౌడ్, రాజబాబు, సతీష్, పెద్ద నరసయ్య, సంపత్, నరేందర్ పాల్గొన్నారు. సంతోషంగా ఆరోగ్యంగా ఉంచడానికి నిత్యం సాయంత్రం పొద్దున వాళ్లకు ఉల్లాసాన్ని ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రతిరోజు ప్రజల శ్రేయస్సు కోసం చెట్టు మీద నుంచి తీసేటువంటి కళ్ళు, తెల్ల కళ్ళు అని తెలంగాణలో తాగని వాళ్ళు అంటూ ఉంటే వాళ్ళు ఎత్తుకునే విధంగా తెల్ల కళ్ళును భావిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా 90% మంథని నుంచి సింగారం అంటే పవిత్ర దేవాలయం మేడారం సమ్మక్క సారలకు అతి సమీపంలో ఉన్నటువంటి సింగారం గ్రామానికి ఉదయాన్నే కులవృత్తిని ప్రోత్సహించడానికి కష్టపడి చీపు లిక్కర్ తాగేటువంటి వాళ్ళు, కోటీశ్వరులు సాయంకాలం పొద్దున తాగేటువంటి వాళ్ళకు, ఆడవాళ్లకు ఆరోగ్యం బాగలేకపోయినా దీన్నే ఒక ఔషధంగా భావించేటువంటి తెల్లకల్లిని ప్రోత్సహించడానికి ఉదయాన్నే మంతిని పట్టణం నుండి దాదాపు నేను అనుకుంటా 75 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సింగారం మహాముత్తారం మండలంలో గల ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ తాడి చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఈ మంచి వాతావరణంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులం అందరం కూడా దీన్ని సేవించి సురాపానకంగా భావించేటువంటి తెల్లకల్లును ఈ సమాజం వాడాలని, మందులతో తయారు కాబట్టటువంటి ఏదైతే ఇంగ్లీష్ మందు ఉన్నదో అంటే బ్రాందీ, విస్కీ, బీరు లాంటి పదార్థాలు అవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి అనే విషయాన్ని ఈ సమాజానికి తెలపడానికి కోసం ఇవాళ సింగారం గ్రామం మా గౌడ అన్నల ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా సంతోషం. మంచి మత్తు కూడా ఎక్కుతూ ఉన్నది. తాగేటప్పుడు తీయగా కనిపిస్తుంది, తర్వాత మత్తుగా ఏర్పడుతుంది. అంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ నిన్ను మంచి నిద్రలోకి తీసుకెళ్లేటువంటి ఈ తెల్లకల్లు, దీన్ని అందరూ కూడా వాడాలని, ఈ మధ్యలో శాస్త్రవేత్తలు కూడా ఇది క్యాన్సర్ కోసం కూడా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ప్రకృతితో వచ్చేటువంటి ఈ కళ్ళు మన ఆరోగ్యానికి మంచిదనే విషయాన్ని ఈ సమాజానికి తెలిపే ప్రయత్నం ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇవాళ కూడా ఈ ప్రాంత ప్రజలు ఏ రంగంలో అయితే బాగుంటారో, వాళ్ళ ఆకలి ఏ విధంగానైతే తీరుతుందో, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా వాటిని ప్రోత్సహించడానికి మంతిని నుంచి దాదాపు 75 కిలోమీటర్ల దూరం వచ్చి సందేశం ఇవ్వడానికి రావడం జరిగింది. దీనికి ఇక్కడ ఎక్కువ శాతం గౌడన్నలు ఉంటారు. 45 పాళ్ళు అంటే ఇది ఆషామాషి విషయం కాదు. నిజంగా 45 పాళ్ళు అంటే ఈ గ్రామంలో సింహభాగం గౌడన్నలే ఉంటారు. ఈ 66 పాళ్ళు అని చెప్తా ఉన్నారు. 60 పాళ్ళు అని చెప్తా ఉన్నారు. ఇక్కడికి మేడారం సమ్మక్క సార్లక్క దగ్గర నుంచి ములుగు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ తెల్లకల్లును సేవించడానికి వస్తారని చెప్తా ఉన్నారు. ఇది ఇంకా ప్రోత్సహించడానికి గౌడన్నలు బతుకుతూ సమాజాన్ని బతికిస్తూ ఉన్నారు కనుక దీన్ని అందరూ కూడా సేవించాలని, దీంతో హానికరం కాదనే విషయాన్ని ఈ సమాజానికి విన్నవిస్తూ మా గౌడన్నలు అందరూ కూడా ఈ కల్లును సేవించి రక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలందరూ, గౌడ సోదరులందరూ, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.